ఇక 100% అయితే నష్టమే ఉంటుంది. ఎందుకంటే కవిత గారి అక్క గారి గురించి మీకు తెలిసిందే. తన స్టాండర్డ్ ఏంటో మనకు తెలుసు. తన లాంగ్వేజ్ ఎట్లుంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. పక్క అయితే లాస్ అయితే 100% ఉంటుంది. అది మేము చెప్పడం అది కరెక్ట్ కాదన్న. 100% అయితే కరెక్ట్ కాదు మేము చెప్పడం అది. డబ్బు అంటే ఇప్పుడు చూసిరా మీరు జనాలు చూస్తురు. ఎవరు సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు మా జనాలు ఇప్పుడు ఈరోజు వచ్చే ఆ, పార్టీ ఫ్లయింగ్ అయితే వచ్చిర్రు. వాళ్ళ సొంత డబ్బులతోటే వచ్చి ఈరోజు. మీరు ఎవరైనా అడగొచ్చు. ఓపెన్ ఎవరికైనా అడగొచ్చు. అన్న వాళ్ళ రాజకీయ పరంగా మాత్రమే వాళ్ళ బంధం ఉండదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకటే ఉంటారు. బాగా అది మేము ఎట్లా చెప్పగలం. మనం ఒక కార్యకర్తని నేను ఒక చర్చలో నుండి అది మేము చెప్పడం ఉండదు. భవిష్యత్తులో ఏమో చెప్పలేం. ఆ, మేము ఇలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. అప్పుడు ఫస్ట్ కొత్త కొత్త పేర్లు వచ్చినాయి, కానీ ఇప్పుడు సడన్గా అక్క తెలంగాణ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం టీఆర్ఎస్గా చాలా మంచి విషయం అది. మనం పార్టీ పీరియడ్లో అవుతుందా? అది టీఆర్ఎస్, అది తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర సం సేన అయింది. అది సేన కదా ఒకటి డిఫరెంట్. ఏం ప్రశ్న ఇది? వాళ్ళ పార్టీ పేరు ఎందుకు అవుతుంది? ఎవరు టీఆర్ఎస్ అని ఒక పేరు మాత్రమే, కానీ లాస్ట్కి సేనాని ఉంది కదా అది.